పాత గొడవలు ఉన్నందున కేసు హియరింగ్ కి రావడంతో రాజీ పడాలని జూపల్లి ప్రసాద్ బాబురావుని ఒత్తిడి చేయగా బాబురావు అతని మాట వినలేదు. దీంతో ప్రసాద్ కోపంతో చాకుతో బాబురావు మీద దాడి చేశాడు. అతని పరిస్థితి మెరుగ్గానే ఉందని పోలీసులు తెలిపారు. అతని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామని పోలీసులు తెలిపారు. పొడిచింది ఎవరు? బాబురా. ఇంటి పేరు ఏం పని చేస్తాడు? ఎక్కడ ఏ సెంటర్? సెంటర్ పేరు చెప్పు. చిలకలూరుపేట పట్టణంలోని విశ్వనాథ్ సెంటర్ ఎదురుగా జూపల్లి ప్రసాద్ అనే వ్యక్తి పరమార బాబురావు అనే వ్యక్తిని పాత గొడవల నేపథ్యంలో చిన్న చాకు తీసుకొని 2-3 చోట్ల పడవడం జరిగింది. వెంటనే పోలీసు వారు వెంటనే స్పందించి ఎవరైతే ఇంజరీస్ ఉన్నాయో ఇంజరీ జరిగిన వ్యక్తిని హాస్పిటల్ చెక్ చేయడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేసి ఎవరైతే జూపల్లి ప్రసాద్ అతన్ని అదుపులో తీసుకొని తగిన చర్య తీసుకుని తెలియదు. దాని కారణం ఏంటి సార్? దానికి జూపల్లి ప్రసాద్ అతన్ని అదుపులో తీసుకొని తగిన చర్య తీసుకుని తెలియదు. దాని కారణం ఏంటి సార్? గతంలో వీళ్ళ మధ్య ఇద్దరికి కేసులు ఉన్నాయి. ఆ కేసుని అంటే జూపల్లి ప్రసాద్ మీద పరమార బాబురావు అనే వ్యక్తి కేసు పెట్టడం జరిగింది. ఆ కేసుని ఈరోజు జూపల్లి ప్రసాద్ వెళ్తుండగా పరమార బాబురావు ఎదురుపడ్డాడు. ఆ కేసును రాజీ చేసుకోమని అడగగా బాబురావు దాని మీద ఏదో ఇద్దరి మధ్య వాదపాతం జరిగింది. వెంటనే పక్కన ఉన్నటువంటి చిన్న చాకు తీసుకొని బాబురావు మీద అటాక్ చేయడం జరిగింది. అయితే బాబురావుకి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. దీని మీద కేసు నమోదు చేసి ముద్దాయి మీద కఠిన చర్యలు తీసుకున్నాం. ముద్దాయి దొరికారా సార్? లేదు, ఇంకా దొరకలేదు. ముద్దాయి మీద ముద్దాయిని పట్టుకొని వీళ్ళని త్వరగా పట్టుకొని కఠిన చర్యలు తీసుకున్నాం.